భాగవతం 11వ స్కందం 18వ అధ్యాయం 32వ శ్లోకం. ఏక ఏవ పరోయాత్మ భూతేషు ఆత్మాన్ నవస్థిత యదేందురుద పాత్రేషు భూతాన్నే కాత్మకానిచ. ఒకే పరమాత్ముడు అందరి దేహములందు అందరి ఆత్మయందు స్థితుడై ఉన్నాడు. చంద్రుడు అసంఖ్యాకము జలపాత్రలో లేదా సూర్యుడు ప్రతిబింబించే విధంగా పరమాత్ముడు ఒక్కడే అయినా అందరి యందు ఉన్నాడు. ఈ విధంగా ప్రతి దేహము తుట్టతుదకు ఒకే పరమాత్ముని శక్తి రూపమైనది. మనం అందరిని ఎందుకు గౌరవించాలంటే అందరిలో కూడా పరమాత్ముడు ఉన్నాడు. ఒక దుర్మార్గుడైనా కూడా మన లోపల అతని ప్రతి ఎలాంటి ఆలోచన ఉండాలి, ఇతనిలో కూడా పరమాత్ముడు ఉన్నాడు. మరి పరమాత్ముడు ఉంటే వాడు దుర్మార్గుడిలాగా ఎందుకు? ఆయన పరమాత్ముడి యొక్క గొంతు వినదలుచుకోలేదు, అంతే కదా. మనం పరమాత్ముడి గొంతు వినాలనుకుంటున్నాం. మనం ఎంత ప్రయత్నం చేస్తే అంత మనకి తెలుస్తుంది. సభ్యతగా, దయగా, క్షమతో అని కూడా నేను భగవంతుడు చెప్పినట్టు బతకాల. భగవంతుడి లోపల నుంచి ఆయన చెబుతాడు. ఆయన ఉన్నది దానికోసం. భగవంతుడు ఎందుకోసం ఉన్నాడు? మనల్ని చేయబట్టుకుని ఎలా ఈ మాయను తప్పించుకొని వాళ్ళ స్పార్కులు వస్తున్నాయి. మన భగవంతుడు ఏ రకంగా చిన్నపిల్లల్ని వాళ్ళు నిలబడలేరు, ఎటు పోవాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, అంతా కూడా వాళ్ళ అమ్మమ్మ ఏమస్ని పట్టుకుపోతూ ఉంటారు. ఏం తెలీదు, పట్టుకోవడం. డైనింగ్ హాల్ ఎక్కడ, రూమ్ ఎక్కడ, కారు దగ్గరికి, అంత ఆగేం తెలీదు, పోతూ ఉంటారు. ఆ రకంగా పరమాత్మ మనకి ఈ విచిత్రమైన సంసారంలో, ఈ విశాలమైనటువంటి సంసారంలో అంతా కూడా మనల్ని మతిభ్రమించేటువంటి సంసారంలో ఇక్కడ మనకి ఎలాంటి ఆకర్షణ కలుగుతున్నా మనం సంసారంలో మనం ఆకర్షణ అంటే మనకి ఏదో సుఖం కలుగుతుందని, కానీ అది మనల్ని బంధంలో పడేస్తుంది, మనకి దుఃఖాలు కలిగిస్తుంది. అంటే దాని ఏమంటారు, తళుకు బెళుకులు అంటారు. తళుకు బెళుకు. నకిలీ బంగారం 24 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ల బంగారం, రాతి బంగారం రెండు కూడా చూడడానికి. కానీ రాతి బంగారానికి విలువే లేదు. నిజమైన బంగారం అపురూపమైనటువంటిది. ఆ రకంగా మనం ఆనందాన్ని వెతుకుతున్నాము, అందాన్ని వెతుకుతున్నాము, ఆనందాన్ని వెతుకుతున్నాము. మనం ఐశ్వర్యాన్ని వెతుకుతున్నాము. తెలియక మనం అది ఇది పట్టుకుని ఏళ్ళాడుతూ ఉంటాం. మీకు పరమాత్ముడిని కాంటాక్ట్ చేస్తే వెరీ గుడ్. Anish,
అనీషా అవనీష్. हम उनके संपर्क में हैं. కాబట్టి ఎవరు కూడా తల్లిదండ్రులు తమ పిల్లలు క్రూర జంతువుల మధ్య, మీ పిల్లవాడు ఈ టౌన్లో పోయాడంటే మీ మనవాడు తెలియదు ఎవరు పట్టిపోయి వాళ్ళ అంగాలు కోసేసి, ఇప్పుడు అక్కడ ధర్మస్థల్ కర్ణాటకలో 400 అమ్మాయిలు ఎందుకు అదృశ్యమయ్యారు గత 14 ఏళ్ళ నుంచి, 214 నుంచి. ఎందుకు అయ్యారంటే చంపితే ఏమొస్తుంది, అమ్మాయిలను వాడుకొని చంపితే. ఒకటి వచ్చి చంపకపోతే బండారం బయటపడుతుందేమో, అంటే బయటకు వెళ్ళి చెప్పేస్తారు వాడు వీడు ఇట్లంతా జరిగింది మొత్తం. తర్వాత కాబట్టి దానికోసం చంపచ్చు. రెండోది వాళ్ళు వాడుకుని వాళ్ళ అవయవాలను అమ్మేయచ్చు, కాళ్ళు, కిడ్నీలు, ఎముకలు, ఈ కళ్ళు అని తీసి అమ్మేసుకోవచ్చు లక్షలు. అది ఇంకా వాళ్ళకి అర్థం కాల ఈ ర్యాకెట్ అంతా ఏంది, అసలు ఏం జరిగింది, ఎవరు చేస్తున్నారు, ఎందుకు జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరైనా పిల్లలు వీళ్ళు మిస్ అయితే తల్లిదండ్రులకి ఎంతో ఆదుర్ద, ఎవరు కిడ్నాప్ చేసి పట్టుకుపోయి ఏమవుతుంది. అదే రకంగా ఈ సంసారంలో మనం భయంకరమైన కష్టాలు, ఇంకా వద్దు బాబు ఇంకా చాలు, నీకు కూడా ఏం ఎక్సెప్షన్ లేదు. ఒకరోజు నువ్వు అంటావు వచ్చి బాబోయ్ చాలు బతుకు, ఇంకా అందరూ ఈ శరీరం అంటే అంత ఇబ్బంది పెడుతుంది, అంతే కదా. శరీరం అనేది అంత ఇబ్బంది, మీ శరీరమే మీకు భయంకరమైన నరకాన్ని చూపించగలదు. ఏమీ ఎక్సెప్షన్ లేదు అందరికీ, మీకే కాదు. నేను అట్లా ఒప్పుకున్నా కాబట్టి నేను నా గురించి చెప్పుకోవట్లే, మీ గురించి అందరికీ. క్యా కర్ రహా హై? అంటే భగవంతుడు ఆయన ఎంతో ఆతృత పడుతూ ఉంటాడు. ఎలా నేను ఇక్కడి నుంచి, ఎలా నేను ఇక్కడ ఉండేటువంటి వాడు, ముఖ్యంగా మానవులు. పశువులు అవకాశాన్ని పోగొట్టుకున్నాయి, ఇంకా మళ్ళా చావు దెబ్బలు తిని మళ్ళీ ఒకరోజు మళ్ళీ మానవ జన్మకి వస్తాయి. కాబట్టి పశువుల కంటే కూడా భగవంతుడు ఎక్కువగా మనుషుల గురించి ఆయన, ఎందుకంటే మనుషుల్ని వాళ్ళు అంగీకరిస్తే వాళ్ళని కాపాడవచ్చు. మనం కాపాడుతామంటే కూడా ఇప్పుడు ఆయన వాడు ఏందో మీరు నాకు రక్ష నేను మీకు రక్ష అంటే, మనం ధర్మాన్ని రక్షించకపోతే మీరెవరిని మీకే గతి లేదు, నేను ధర్మాన్ని పాటించకపోతే నాకే గతి లేదు, నేను మీకేం చేసేది. అంత తమాషాలు నవ్వుతున్నారు. మాంసారం వదిలిపెట్టకపోతే మాట్లాడబోయా, మీరు రక్ష నాకు మీరు రక్ష అంటే, మన కర్మలు నెత్తి మీద ఏళ్ళాడుతుంటే, కత్తి నెత్తి మీద ఏళ్ళాడుతుంటే ఎవడేం చేస్తాడు. అయితే ఈ రాఖీ కట్టడం అంటే మీరు మాకు బుద్ధిని, మా బుద్ధి భ్రష్టు పెడితే మీరు మమ్మల్ని బాగు చేయండి. అట్లే మీకు ఒకళ్ళని కాపాడుకోవడం అంటే పాడు పనులు చేసి ఎడతప్పించుకోవాలని ఆ విధంగా కాదు. అంటే వైష్ణవులు అంటారు, వైష్ణవులు మనం ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవడం. మీరు మాయలో పడుతుంటే మనం దాన్ని నచ్చ చెప్పి బయటికి తీసుకురావడం. వైష్ణవులు ఒకళ్ళకొకళ్ళు. ఎవరైతే కృష్ణ భక్తులు కాదో వాడికే గతి లేదు, వాడు ఇంకోటి వాడు చేసేది ఏంటి. కనుక పరమాత్ముడు అందరిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఈ జీవుడు నాకు ఈ సంసారం చాలు, మీరు దేవుడి ముందుకెళ్ళి
మనస్సు పెట్టి ఒకసారి నాకు ఈ సంసారం, ఈ అగచాట్లు పడేటువంటి, యాతనలు పడేటువంటి, మోసాలకు గురయ్యేటువంటి ఈ సంసారం, అందుకే భక్తి సిద్ధాంత మహారాజా అన్నాడు, ఈ జగత్తు, ఈ భౌతిక జగత్తు మంచి వ్యక్తుల కోసం కాదు, ఈ భౌతిక జగత్తు దుర్మార్గుల కోసం. ఒకళ్ళనొకళ్ళు కుమ్ముకుంటూ, ఒకళ్ళనొకళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ, అంతే కదా, ఎక్స్ప్లాయిటర్. ఈ సంసారంలో ఏందయ్యా జరుగుతుందంటే కొంతమంది మోసపోయేవాళ్ళు ఉంటారు, కొంతమంది మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఆల్ చీటర్స్ అండ్ చీటెడ్ ఈ సంసారంలో. అంటే ఇక్కడ ఎవరికైనా ఇక్కడ బతకడంలో ఇంట్రెస్ట్ ఉందంటే వాడు ఒక మహామూర్ఖుడే ఉండాలి. ఇక్కడ మనం బతకక తప్పదు, కానీ ఇక్కడ సుఖపడతామనే ఉద్దేశంతో బతుకుతున్నావా, లేదా ఇక్కడ మనకి భగవంతుడు కొంత సమయాన్ని ఇచ్చాడు, మనం గట్టిగా ప్రయత్నం చేసినా కూడా ఈ జన్మలో మనం బయటపడగలుగుతామో లేదో చెప్పలేము. మనం ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా కూడా ఈ జన్మలో మనం సాగు పుట్టుకు వచ్చి బయటపడగలమో లేదో చెప్పలేము. వాడు ఎన్ని జన్మలు పడతామని తవ్వుతుంటే కుళ్ళంతా వస్తుంది, ఇంకా తవ్వుతుంటే ఎన్ని రోజులు భజన చేస్తావు, అయిపోయే కోరికలన్నీ పూర్తిగా భౌతిక కోరికలన్నీ ఒకటి పోలేదు, ఒకటి కూడా పోలేదు. ఏదో ఈ చెవితో విన్నా ఆ చెవితో వదిలిపెడుతూ ఉంటాం. అంటే పరిస్థితి అది. అన్నీ తెలుసుకుని భజన చేస్తున్నా కూడా కోరికలు పోవటం లేదు. మరి ఎప్పుడు బయటపడతామో ఏమవుతుంది. అటుగా భగవంతుడు ఎప్పుడైతే మనం మనసు పెట్టి, మీకు ఆమె తోడైనట్టుంది అరివాళ్ళు నాకు భయం, అందుకే కుర్చీ అక్కడ వేసుకుంది. ఇక్కడ కూర్చుందంటే ఫోన్లు వస్తాయి, కూర్చొని దగ్గర నుంచి మహారాజు క్లాసులు ప్రశాంతంగా నిద్రపోతున్నాయి. ఇక్కడ భగవంతుడు అందరిలో ఉన్నా కూడా ఆయన ముక్కలైపోయినట్టు కాదు. భగవంతుడు అందరిలో ఉన్నా కూడా ఆయన అందరిలో ఉండి అందరితో వేరువేరుగా వ్యవహారం చేస్తున్నాడు. ఆయన మీతో ఉండి మాదిరికి ఆయనకుండే ఆలోచనలు, కోరికలు, ఆయన కర్మలేందు మీతో మీ పద్ధతిలో డీల్ చేస్తున్నాడు, నాతో నా పద్ధతిలో డీల్ చేస్తున్నాడు. అందరితో ఒకరికి అంటే భగవంతుడు అనేక రూపాల లేదు, ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన అర్థం చేసుకోవడం సులభం కాదు. భగవద్గీతలో ఆయన అంటాడు, పశ్చిమే యోగమైశ్వర్యం భూతపురి నుంచి భూతస్థో మమాత్మ భూత భావన. నన్ను ఇప్పటి వరకు అర్థం చేసుకునేవాడు ఎవడు లేడు భగవంతుడు. ఎలా మనం ఊహించండి, 600 కోట్లు జస్ట్ మనకి తెలిసిన భూమి మీద ఉండే మనుషుల సంఖ్య 600 కోట్ల మనుషులతో ఆయన అందరికీ వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాడు. మేము మందిరంలో మనం జన్మాష్టముడు అంటే మేము అందరు చూస్తాం కదా, 10 మంది గెస్టులు వస్తే ఎక్కడ కూడా వీళ్ళంతా నేను ఎక్కడ ఎగుతా, వాడు వచ్చి వాటర్ బాటిల్ కావాలంటాడు, వాడు వచ్చి కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేయండి నేను ట్రైన్ ఎక్కాలంటాడు, ఇంకోళ్ళు వచ్చి మాది పళ్ళ రసం చేసేయండి, పిచ్చెక్కినట్టు అవుతుంది, అంతే కదా. కానీ మరి భగవంతుడు అసంఖ్యాకమైన జీవుల్ని జాగ్రత్తగా దగ్గరుండి ఎలాంటి ఓపిక నశించకుండా ఆయన ఎలాంటి తొందరపడకుండా ఆయనకి కావాలనిపిస్తే మనంతా కూడా భక్తులు అయిపోయి తొందరగా వెనక్కి వచ్చేయాలని. మీ పిల్లలు ముందుకెత్తూ ఉంటారు, మీరు ఓపికగా అంటే చెబితే వింటారు, అటు పరిగెడతారు ఇటు పరిగెడుతున్నారు, వాడికి అర్థమై
కొడితే లాభం లేదండి, అర్థం చేసుకునే వయసు కాదు. కొడితే ఇంకా ముందుకెత్తారు. ఎప్పుడు కొట్టాలి అంటే 5 ఏళ్ళు దాటిన తర్వాత 15 ఏళ్ళ మధ్యలో వాళ్ళు కొట్టి సరి చేయాలంటారు, లేకపోతే చెడిపోతారంట. స్పేర్ ది రాడ్, పూర్తి చేయండి. స్పేర్ ది రాడ్, స్పాయిల్ ది చైల్డ్. 5 ఏళ్ళు 15 ఏళ్ళ మధ్యలో పిల్లలతో మనం అవార్డ్ పనిష్మెంట్. 5 ఏళ్ళు దాటిన తర్వాత నేను చెప్పినట్టు వినకపోతే నాకు దెబ్బలు పడతాయి, చెప్పినట్టు చేస్తే దాన్ని ఎంకరేజ్ చేయడం, మీరు నా బంగారు నా బుద్ధి అని చెప్పి అప్పుడే కదా, ఓహో అది చెప్పినట్టు చేస్తే నాకు కావాల్సిన వస్తుంది. అవార్డ్, రివార్డ్, పనిష్మెంట్. అది వాళ్ళకి తెలియాల. నేను ఈ పని చేస్తుందంటే కొడతారు నన్ను, ఈ పని చేస్తుందంటే నన్ను వాళ్ళు ఇప్పుడు కూర్చొని పుస్తకాలు చదువుతుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వెరీ గుడ్, చక్కగా కొంచెం చదువుకుంటే అంటే వాళ్ళకి గుర్తుని, ఓహో అమ్మని సంతోషపెట్టాలని రోజు ఈ టైంలో పుస్తకం తెచ్చి కూర్చోవాలి. ఈ విధంగా వాళ్ళని దారిలోకి తీసుకురావాలి. సో భగవంతుడు ఈ విధంగా ఆయన మనలో ఉండి కరెక్ట్గా మనకి ఎందుకు మనం దొంగ పనులన్నీ కూడా ఎవరు చూడకుండా చేస్తూ ఉంటాం అంటే నిజానికి మనకి తెలుసు భగవంతుడు చూస్తున్నాడు కాబట్టి మనం చేయకుండా ఉండాలి. కానీ ఇతరులకి తెలియకుండా ఉండాలి, చేయకుండా ఉండాల్సిన పని ఇతరులకి తెలియకుండా చేయాలని ఈ రకంగా. కాబట్టి దొంగ పనులు చేస్తున్న వాళ్ళందరికీ కూడా తెలుసు, ఎందుకంటే మనం అందరి మధ్యలో చేయమని. అది చేయకూడనటువంటి పని తప్పు పని అని చెప్పి అంటే భగవంతుడు మనకి చెబుతున్నాడు, డోంట్ డూ లైక్ దిస్. 10 మందిలో చేయలేని పని నువ్వు చేయమాక. ఇప్పుడు సంతానం పుట్టడం తప్పేలా, పెళ్ళిళ్ళు, పిల్లలు, సంతానం, దానిలో సిగ్గుపడాల్సిందే. దాని అంటే గర్భధాన సంస్కారం. పెళ్ళైన తర్వాత శిష్యులు గురువు గారి దగ్గరికి వెళ్ళి మేము పిల్లల్ని కనబోతున్నాం, పెళ్లి చేసుకుంది దానికోసం కదా, అది తదాస్తు మంచిది. ఆ రకంగా అదేమి చెప్పుకోకూడనటువంటి విషయం కాదు. ఇక్కడ ప్రభుపాద ఏం చెబుతున్నారు, ఏ విధంగా సూర్యుడి యొక్క ప్రతిబింబం ఎన్ని కొండలు పెడితే అన్ని కొండల్లో కనబడుతూ ఉంటుందో, కానీ ఉన్నది సూర్యుడు అక్కడే, కానీ మనకు కనబడుతున్నది ప్రతి కొండలో కనబడుతున్నాడు. ఈ సామాన్యమైనటువంటి ఉదాహరణతో ప్రభుపాద ఆయన ఒక సూర్యుడు, ఆయన దేవుడేం కాదు, ఆయన ఒకటిగా ఉండి ఇన్ని కొండల్లో కనబడుతుంటే భగవంతుడు ఆయనకి ఇబ్బంది ఏంటి, భగవంతుడికి వీలు కానటువంటిది ఏంటి? ఈ అన్ని దేహములు భౌతిక ప్రకృతి నుంచి తయారైనాయి. మీకు ఒక రకమైన శరీరం, నాకు ఒక రకమైన శరీరం, కుక్కలు కూడా వేరువేరుగా ఉంటాయి, అన్ని పిల్లులే. కానీ పిల్లులు కూడా మనం గుర్తుపడేది, దానికి ఇక్కడ మచ్చ ఉంది, దానికి ఇక్కడ తోక చిన్నది, వాటిలో కూడా అట్లాగే ఆవులంట, ఆవులు మృదంగ ముఖం, శంఖ ముఖం. మనకు మామూలుగా మన ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి ఆవులు కానీ జాగ్రత్తగా గమనించేవాడు ఈ ఆవు ముఖాల్లో కూడా రకరకాలుగా భాగవతంలో వర్ణన వస్తుంది. కాబట్టి ఈ ప్రకృతి భగవంతుడి శక్తి. కాబట్టి మనం ఎవరి ఆడ కూడా వైరభావాన్ని, మనం ఇతరులని చూసి మన వాళ్ళతో శత్రుభావం, ధరణిపై భగవత్ కార్యం నిర్వహించటందు ప్రామాణికులకు భగవత్ ప్రతినిధులు ఎవరు కూడా ఈర్ష్యను కానీ వైరాన్ని కానీ, మనం నిజంగా భక్తులైతే మనం ఎవరితో గొడవ పెట్టుకోము, ఆ తెలివితేటలు వస్తాయి. భక్తులైతే ఈర్ష్య కలిగి ఉండం,
మనం చేయలేనటువంటి పని ఇంకోటి చేస్తే అంతే కదా. ఇప్పుడు మీ అమ్మకి నువ్వేదో సహాయం చేయాలని చూస్తావు, నీ వల్ల కావట్లేదు. ఇంకోళ్ళు సహాయపడితే నేను చేయలేకపోతే సంతోషపడతావు. మా అమ్మకి నేను చేయలేకపోతే వాడు చేశాక మా అమ్మని కాపాడాడు. ఆ రంగా భగవంతుడి సేవలు చేస్తాడు. మనకి ఈర్ష్య అనేది ఉండదు. మనం ఎక్కువ మందిని భక్తులకు లాగలేకపోతున్నాం. ఇంకోటి ఎవడో వస్తాడు, ఆయన మాట్లాడితే ఎక్కువ మంది భక్తులకు లాగగలుగుతాడు. వెంటనే మనం సంతోషపడాలి. ఆ పనే కదా మనం కూడా చేస్తున్నాం. మన పని ఆయన జయప్రదం చేస్తున్నాడు. మనం భక్తులు కానప్పుడు నాకు యోగ్యత లేదు, వాడికి యోగ్యత ఉంది, ఇట్లా ఆలోచిస్తాం. భక్తుడైతే వెంటనే అతనితో సహకరించి భగవంతుడి పని చక్కగా కావాలా. తుట్టతుదకు ప్రతి ఒక్కడు కూడా భగవంతుడి పుత్రుడే. మనం గతిలోకి ఎప్పుడైనా దోమల్ని చీమల్ని చంపుతున్నప్పుడు లోపల మన ఆలోచన చంపాలని ఉండదు, అని తప్పటం లేదు, డిస్టర్బెన్స్ ఉంది. అంటే మనకి ఆ పని చేయడంలో ఇష్టం లేదు, కానీ ప్రాక్టికల్గా మనం శుభ్రంగా ఉంచడానికో మన మీద దాడి జరుగుతున్నందు వల్ల మనం దాన్ని తప్పించుకోవడానికి అతను ఇంకో 50 అడిగారు. ఇందాక ఎవరు తీసుకుని నాకేయండి, తీసుకుని నాకేండి, లేకపోతే మీరు ఇవ్వండి. కనుక ఒక అల్ప వ్యక్తితో మనం, ఒక సామాన్య వ్యక్తితో మనం వ్యవహరించినప్పుడు సాధు పురుషులు వాళ్ళని తక్కువ వాళ్ళగా చూడకుండా వాళ్ళకి ఎలా సహాయం చేయాలి అనేటువంటి దృష్టితో ఎవరు ఇచ్చినా కూడా వీళ్ళకి మనం ఏ విధంగా సహాయం చేయొచ్చు. అయిపోయింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ్ రామ్